హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను అవునండి మీ ముందుకు కుల్ఫీ తీసుకొని వచ్చానమాట. అది కూడా మ్యాంగో కుల్ఫీ అనమాట. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు బయట కొనుక్కుండే కుల్ఫీ తింటూ ఉంటాం కదా, అదే విధంగా మనం ఇంట్లో చేసుకునే కూడా అదే టేస్ట్తో వస్తుందన్నమాట. నేనైతే ఫస్ట్ మామిడి పళ్ళు తీసుకున్నాను. ఈ మామిడి పళ్ళు అయితే మేము బయట కొన్నవి కాదండి, చెట్టువి కోసుకొని వచ్చుకొని ఇంట్లో బియ్యంలో పెట్టి మాగబెట్టామన్నమాట. అందులో ఒక 5 మాగాయి, మిగతా 5 అలాగనే నేను రేషన్ బియ్యంలో వేసి గోను సంచిలో వేసేసాము అనమాట. ఇలా బియ్యంలో వేసేసి పైనంతా బియ్యం వేసి కవర్ చేసి ఒక 4 డేస్కి మాగాయి అనమాట. ఇంకా మిగతా ఉంటే అలాగే పెట్టేశాను. ఇప్పుడు ఈ మామిడి పళ్ళు బాగా కట్ చేసేసుకోవాలి. బాగా నీళ్ళల్లో వేసి మామిడి పళ్ళను కడిగేసిన తర్వాత మామిడి పండుకు ఇటుపక్క చెంప అటుపక్క చెంప కట్ చేసేసుకొని, ఈ మనకు థిక్ లేయర్ కాబట్టి అందులోనే మనం చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకోవచ్చు అనమాట. అలా కట్ చేసుకొని ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 3 మామిడి పళ్ళు తీసుకుంటున్నానండి. 3 మామిడి పళ్ళకు ఎంత క్వాలిటీ అనేది మీకు చెప్తున్నాను. ఈ 3 మామిడి పళ్ళు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. నాకు ఆ 3 టేబుల్ స్పూన్ అంటే ఈ గిన్నెకు వస్తుంది, అందుకే ఈ గిన్నెతో వేసుకున్నాను. ఒక పిరికెడు అని జీడిపప్పు ఉంటుంది కదా, అది నానబెట్టైనా మిక్సీ వేసుకోవచ్చు, లేదా అలాగైనా వేసుకోవచ్చు. నేను అలాగే వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో 400 ml మిల్క్ తీసుకోవాలన్నమాట. ఈ పాలు వేసుకున్నాక పాలు కాగి పైన మీగడ కడుతూ ఉంటుంది కదా, ఆ సమయంలో ఇప్పుడు మనం వచ్చేసి ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా చక్కెర జీడిపప్పు, ఇవి పొడి వచ్చేసి పాలలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో ఉంటే అడుగు అంటుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికినిస్తే పాలు అనేది మనకు చిక్కబడతా వస్తాయి అన్నమాట. నేను పాలలో వాటర్ యాడ్ చేయలేదు. మనం ఎలా అయితే ప్యాకెట్ పాలు తెచ్చుకుంటామో అవి అలాగే వేసేసాను అనమాట. అవి కాగుతూ ఉండగానే మనం ముందుగా మిక్సీ జార్లో పొడి పట్టుకున్నాం కదా, మిక్సీ కడగాల్సిన అవసరం లేదు. ఆ మిక్సీలోనే ఈ మామిడి పండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం పొయ్యి మీద పెట్టాం కదా చూడండి, ఇవి బాగా పొంగుతూ ఉన్నాయి కదా. ఇలా పొంగుతూ ఉన్నప్పుడు 3-4 పొంగులు వచ్చిన తర్వాత కొద్దిగా చిక్కబడుతున్నాయి అన్నమాట పాలు. ఇలా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనము మ్యాంగో ప్యూరీ, ఆ మ్యాంగో ప్యూరీని ఆ మామిడిపండు జ్యూస్ని ఈ పాల మిశ్రమంలో వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి ఇలా వస్తుందన్నమాట, థిక్గా వస్తుంది. అలాగాక ఇందులో మనం జీడిపప్పు వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నా దగ్గర కుల్ఫీ బౌల్స్ ఉంటే నేను ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. ఇవైతే మనము బాగా చూసారు కదా, బాగా ప్రిపేర్ అయిపోయింది. కుల్ఫీ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ దాంట్లో అయితే కుల్ఫీ చేసుకునేదానికి మనం ఏ బౌల్ అయితే మనము ఎంచుకుంటామో ఆ బౌల్లో ఇవి వేసేసుకొని బాగా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. అంటెలలో ఇలాగే వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకున్నాక వీటకు క్యాప్స్ పెట్టేటప్పుడు కొద్దిగా మనము టైట్గా పెట్టుకోవాలన్నమాట. మనం తీసేటప్పుడు అవి విరిగిపోకుండా టైట్గా పెట్టుకుంటే చాలు. ఇలా మూతలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ కుల్ఫీ మనం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా కొద్దిగా టెంపరేచర్ని బట్టి మన ఫ్రిడ్జ్ టెంపరేచర్ని బట్టి త్వరగా తయారవుతుంది. నేను మార్నింగ్ పెడితే ఈవినింగ్ రెడీ అయిపోయింది అనమాట. సో చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వచ్చాయో, చూసారు కదా ఎంత ఎంత చక్కగా ఎంత బాగున్నాయి కదా. సో ఇలా తీసిన వాటిని నేను ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ మీద ఈ కుల్ఫీలు పెట్టేసాను అనమాట. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. పిల్లలకి మనం ఎప్పుడు బయట తినిపించే కుల్ఫీ కాకుండా ఇలా ఇంట్లో మనం చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారు కదా మేము ఏ విధంగా కుల్ఫీ చేసామో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.